ఆరాధ్యకైతే బహుమతి ఇస్తూ ఉంటారు. అలా బహుమతి ఇస్తూ ఉండగా, సార్ నేను ఇది మా నాన్న వాళ్ళతో తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ట్రోఫీ మా అమ్మ నాన్న వాళ్ళతో తీసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది అని అనేసరికి సరే అని చెప్పేసి ఆ కలెక్టర్ గారు అయితే పిలుస్తూ ఉంటారు అవనిని అక్షయ్ని. ఇక అవని అక్షయ్ అయితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని స్టేజ్ మీదకి అయితే వెళ్తూ ఉంటారు. అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని స్టేజ్ మీదకి వెళ్ళి ఆరాధ్యకి అయితే ఆ ట్రోఫీ ఇవ్వడానికైతే చూస్తూ ఉంటారు. ఇక కలెక్టర్ చేతిలో ట్రోఫీని అవని తీసుకొని ఆరాధ్యకి అయితే ఇస్తూ ఉంటుంది. అలా అవని అక్షయ్ కలిపి ఆ ట్రోఫీని అయితే తీసుకొని ఆరాధ్యకి ఇస్తూ ఉంటారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక అవని అక్షయ్ గురించి చాలా గొప్పగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేసరికి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి ఒక ఆవిడ లెగిసి స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటుంది. మీరు అనుకున్నట్లుగా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అన్యోన్యమైన భార్యాభర్తలు కాదు. వీళ్ళిద్దరూ అంతా కలిసి లేరు. వీళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోయి ఉన్నారు. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి కోర్టులో నోటీస్ కూడా పెట్టారు అని చెప్పేసి అనేసరికి అవని అక్షయ్ వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఆరాధ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. అందరూ అలా ఆవిడ అనే మాటలకి షాక్ అయ్యేసరికి పార్వతి వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక అందరూ అయితే ఆవిడ ఆడిన మాటలకి షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఈవిడ ఎలా చెప్తుంది అని అవని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక కావాలంటే మీరే అడగండి వీళ్ళని అని చెప్పేసరికి అయితే అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఆ అక్షయ్ కూడా ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతూ అలా అవని కాస్త చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు. ఇక అవని అయితే వాళ్ళిద్దరి బంధం గురించి చెప్పడానికైతే అందరూ అడిగేసరికి అవని అయితే వాళ్ళిద్దరి బంధం గురించి చెప్పడానికి స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటుంది. అలా స్టేజ్ మీద తను చెప్పడానికైతే వెళ్ళేసరికి ఆ పల్లవి అయితే ఇప్పుడు ఏం చెప్తుంది తిను అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అవని ఏం చెప్తుందో అని అయితే ఆరాధ్య వీళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అందరినీ అమ్మాయి ఎలా నమ్మిస్తుంది అని అనేసరికి అవని అయితే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం జరుగుతుందా అని.